కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము. ఇప్పటి వరకు 36 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఇప్పుడు 37వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడులో యుద్ధం ఎంతవరకు వచ్చింది అంటే, అనూహ్యంగా అంటే పాండవులు ఊహించని విధంగా అభిమన్యుడు వీరమరణం పొందాడు. అక్కడి దాకా విన్నాం. ఇప్పుడు మరికొంత. అభిమన్యుడి మరణం జరిగిన తరువాత యుద్ధం కొనసాగలేదు. ఎందుకంటే సంధ్యా సమయం అయిపోయింది. అందుకనే ఇరుపక్షాల సైన్యాలు శిబిరాలకు చేరుకున్నాయి. సమరవేషాలు తీసివేసి ధర్మజాదులు శూన్యాకారాలతో శోక సంతప్తులయ్యారు. కారామరి ఎంతటి ఘోరం జరిగింది. అభిమన్యుడు మరణించాడు. అభిమన్యుడిని యుద్ధానికి పంపించి అతని మరణానికి తానే కారణం అని అనుకొని తనను తాను నిందించుకునే స్థితికి వచ్చేశాడు ధర్మరాజు. ఆత్మనింద చేసుకునేటటువంటి సందర్భాలు మనకు జీవితంలో ఎదురవుతాయి. అటువంటి స్థితి ధర్మరాజుకు ఇప్పుడు ఎదురైంది. ఏమంటున్నాడు ధర్మరాజు? ఇలా అంటున్నాడు: నన్ను సంతోషపరచాలని యోధుల రక్షణలో ఉన్న నిర్భేద్యమైన సైనిక వ్యూహాన్ని ఛేదించి ఒంటరిగా ఎందరో మహారథుల్ని వధించాడు అభిమన్యుడు. దుశ్శాసనుని ఓడించి చతురంగ బలాల్ని తూర్పారబట్టాడు. ఇది మరెవరికైనా సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు అర్జునుడు వచ్చి నా కొడుకెక్కడా అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను? కృష్ణుడికి అతని చెల్లెలికి నేను ఎంత దుఃఖం తెచ్చిపెట్టాను. బాలుడే, సుకుమారుడే, యుద్ధాల్లో అనుభవం లేనివాడే. అలాంటి వాణ్ణి చూస్తూ మొన చీల్చమని పంపిన నన్ను ఏమనుకోవాలి? వాడితో నేను పోయిపోంటే ఎంతో బాగుండేది కదా. ఇప్పుడు అర్జునుడికి నా మొహం ఎలా చూపిస్తాను? ఇంద్రుడంతటి వాడే సాయం కోరి వస్తే వెళ్ళి కాలకేయాది రాక్షసుల్ని సంహరించిన అర్జునుడి కొడుకు శత్రువుల చేత చిక్కి మరణించాడని అతనికి మచ్చ తెచ్చిపెట్టాను కదా. అయ్యో. ఇప్పుడు ఈ మాట విని అర్జునుడు ఏం చేస్తాడు? బతికితే రాజ్యం వస్తుందని, మరణిస్తే స్వర్గము సద్గతి కలుగుతాయని చెప్పుకునే మాటలన్నీ ఇలా మన ఆత్మీయులు పోయినప్పుడు కలిగే దుర్భర శోకం ముందు ఒట్టి మాటలుగానే అనిపిస్తాయి, నిరర్ధకాలుగా కనిపిస్తాయి. ఇలా తనని తాను రకరకాలుగా నిందించుకున్నాడు ధర్మరాజు. అప్పుడు ఒక మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరో ఊహించండి. మీ ఊహ సరి అయినది. ఆ వచ్చిన మహానుభావుడు మరెవరో కాదు, వ్యాస మహాముని. ఆ వ్యాస మహామునిని చూచిన ధర్మరాజు ఇలా అనుకున్నాడు: ఊరకరారు మహాత్ములు వారు మన కడకు అచుటల్ ఎలన్ కారణము మంగళములకు మీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. మీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. ధర్మరాజు యొక్క శోక తీవ్రతను గమనించినటువంటి వ్యాసమహాముని ధర్మరాజుకు మృత్యుదేవత మహత్యాన్ని, షోడశ మహారాజుల చరిత్రల్ని వినిపించి కొంత ఉపశమింపచేసి అంతర్ధానమయ్యాడు. ఇక్కడ దృశ్యం ఇలా ఉంటే, అక్కడ అర్జునుడు సంశప్తక సేనావనాన్ని అనలుడిలా హరించి వస్తూ
కృష్ణ కృష్ణ నాకెందుకో దుశ్శకునాలు తోస్తున్నాయి. మనసు కీడు శంకిస్తున్నది. ఒకవేళ ద్రోణుడి చేతికి ధర్మరాజు చిక్కలేదు కదా. ఆ? అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, నీ సోదరులంతా కుశలమే, ఇంకేదో అశుభం జరిగింది, మనం వెళ్ళి తెలుసుకుందాం పద. ఇలా అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ తమ శిబిరానికి చేరారు. అక్కడ అంతా విషణ్ణ వదనాలతో అర్జునుణ్ణి తప్పించుకు తిరగటం చూశారా? గమనించండి, అర్జునుడిని తప్పించుకు తిరుగుతున్నారు పాండవ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఎదుటి వారికి చెప్పేంత ధైర్యం కూడా ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళను మనం చేయకపోయినా తప్పు వాళ్లకు ఆ విషయం కానీ కొన్ని విషయాలు చెప్పలేం. అటువంటి పరిస్థితి చూడండి, నాటకీయంగా ఎంత బాగా రాశారో తిక్కన గారు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఏదో జరగకూడని జరిగింది. నవ్వు మొహంతో రోజు కనిపించే అభిమన్యుడు కనిపించటం లేదు. నా మనసు కలత చెందుతున్నది. ఇలా అంటే కృష్ణుడు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. చూడండి, ఇది కూడా చాలా సహజంగా రాశారు తిక్కన గారు. సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. కృష్ణుడికి తెలుసు ఏం జరిగిందో, కానీ అన్నీ చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు ఏమి చెప్పాలో, ఎక్కడ ఎలా జరగాలో అంతా ప్రణాళికగా సిద్ధం చేస్తాడు దేవుడు. అప్పుడు అర్జునుడు హడావిడిగా ఏం చేశాడు? ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు. అంటే వీళ్ళెవరూ చెప్పటం లేదు, ఇక్కడ ఏదో జరిగింది, వీళ్ళు చెప్పలేనంత పెద్ద విషయం ఏదో జరిగింది, అది ధర్మరాజే చెబుతాడు అని గ్రహించినటువంటి అర్జునుడు వెళ్ళిపోయాడు. ఇది కూడా చూడండి ఎంత సహజంగా రాశారు తిక్కన గారు. అందుకే నాటకీయత, ఆయనది దృశ్యకావ్యం. నాటకీయత ఉన్నదల్లా ప్రతిదీ కూడా దృశ్యకావ్యం. అప్పుడు మరి ఆ శిబిరంలో ధర్మరాజు ఎదురుపడ్డాడా, ఏమన్నాడు? ఈ విషయాలన్నీ వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. స్వస్తి.